నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తూ అక్కడ అవినీతిని భరించలేక ఉద్యోగాన్ని వదిలేసి సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్. అక్కడ కూడా ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని ఎన్నో గొప్ప పాత్రలను ఆయన చేశారు. భారతీయ సినిమా రంగంలో అగ్ర హీరోగా ఉన్న వైవిధ్యమైన పాత్రలు చేసి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సంఘ సంస్కర్త ఆయన ఒక సంస్థ. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం, స్థానిక ఎన్నికల్లో 33% రిజర్వేషన్స్ను కల్పించిన పేదలకు కిలో ₹2 బియ్యం అందించారు. తెలుగు వారిని మద్రాసీలు అని ఆ రోజుల్లో పిలుస్తుంటే మనం తెలుగు రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని గొంతెత్తి చాటిన మహానుభావుడు. శారీరకంగా ఆయన మన ముందు లేకపోయినా స్ఫూర్తి ప్రదాతగా చిరస్థాయిగా ఉండిపోతారు. పార్టీలకు, కుల మతాలకు అతీతుడైన వ్యక్తి ఎన్టీఆర్ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడని, ఎన్టీఆర్ అంటే సినీ రాజకీయ రంగంలో ప్రభంజనమని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.